శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో నేటి తిథివార నక్షత్ర యోగకరణ వివరాలను శుభతిథి అంశంలో భాగంగా తెలుసుకుందాం. ఆంగ్ల తేదీ 11వ తేదీ 5వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం చవితి తిథి తెల్లవారుజామున 4:26 వరకు తదుపరి పంచమి. మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 12:29 వరకు తదుపరి ఆర్ద్ర నక్షత్రం. సుకర్మ యోగం మధ్యాహ్నం 12:20 వరకు తదుపరి ధృతి యోగం. వడిజకరణం సాయంత్రం 4:40 వరకు తదుపరి విష్ఠీకరణం. ఇక నేటి వర్జ్యం రాత్రి 9:01 నుండి 10:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:50 నుండి 7:31 వరకు. అమృత ఘడియలు రాత్రి 2:42 నుండి 4:20 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక నేటి విశేషం అలాగే నేటి తిథివార నక్షత్ర యోగకరణాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి మనం చూచినట్లయితే ఈనాటి విశేషం కర్తరి ప్రారంభం అవుతుంది. దీన్ని వాస్తుకర్తరి అని అంటారు. అనగా సూర్యుడు భరణీ నక్షత్రం చివరి పాదాల్లో ప్రవేశించినటువంటి ఈ సమయంలో వాస్తుకర్మలుగా చెప్పబడినటువంటి కార్యక్రమాలు అంటే నిర్మాణ సంబంధమైనటువంటి ప్రారంభాదులు ఈనాటి నుండి ఆపివేయాలి. వృక్షఛేదన వల్కలం కృషితృణ బీజాస్య భూఘాతనం గ్రామారంభ గృహప్రవేశమనిత సంభోగ శయ్యాసనం క్షౌరారామ తటాకకూప శకట ఛత్రాస్య దేవాలయ సూర్యే వన్యభి సంస్థితే కర్మాణితే వర్జయేత్ అని మనకు శాస్త్రం ద్వారా తెలుస్తున్నటువంటి విషయం. ఈనాటి నుండి చెక్క, మట్టి, సిమెంటు, ఇనుము మొదలైనటువంటి వాటితో చేసినటువంటి నిర్మాణ పనులన్నీ కూడా ఈ కొన్ని రోజులు అంటే ఈ రోజు నుండి 24 రోజుల పాటు ఆపేయాలి. అలాగే నిర్మాణం చేసినటువంటి గృహాల్లోకి ప్రవేశం అంటే నవాగార ప్రవేశాదులు కూడా నిషేధంగా చెప్పబడుతున్నాయి. అలాగే కొన్ని శాలలు, పాకలు ఇవన్నీ నిర్మాణం చేయటం కూడా ఈనాటి నుండి నిషిద్ధంగా చెప్పబడుతుంది. కృత్తికా నక్షత్రంలోకి ఈనాడు రవి ప్రవేశిస్తాడు కాబట్టి కృత్తిక కార్తె కూడా నేటి నుండి ప్రారంభమవుతుంది. వ్యవహారాల్లో మనకి కృత్తిక కార్తె అంటే కుతికలు ఎండిపోతాయి అంటే బాగా విపరీతమైనటువంటి దాహం ఉంటుంది, వేసవి తాపం ఎక్కువగా ఉంటుంది అంటారు. ఇటువంటి ఈ సమయంలో ఏ దేవతారాధనైనా చేసినా చేయకపోయినా ప్రత్యేకించి ఈ వేసవి బాధ నుండి విముక్తులవ్వడం కోసం జలదానాది దానాలు చేయటం, నీడ ఏర్పాటు చేయటం, పాదుకలు, ఛత్రం మొదలైనటువంటి వాటిని దానాలు చేయటం, అలాగే ఏవైనా పండ్లు ఇటువంటివి దానం చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. అట్లాగే గ్రహదోషాల నుండి కూడా విముక్తులవుతారు. ఈనాడు శనివారం మృగశిర నక్షత్రం రావటం వల్ల హనుమదారాధన, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి వజ్ర కవచ స్తోత్ర పారాయణ చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. వైశాఖ మాసం అనేది మధుసూదన మాసమని, మాధవ మాసమని పిలువబడుతుంది కాబట్టి నిత్యం తులసీ దళాలతో విష్ణు అర్చన చేయటం చాలా విశేషం. అందున శనివారం నాడు ప్రత్యేకించి మిగిలిన రోజుల్లో కుదరకపోయినా చేయటం వల్ల ఆ జనార్దనుడి యొక్క దివ్య కృప పరిపూర్ణంగా కలుగుతుంది. మోక్షమిచ్చేత జనార్దన అనే శాస్త్రవచనం కాబట్టి పరమపదాన్ని ప్రసాదించేటటువంటి వాడు ఆ పరమాత్మ వాసుదేవుడే కనుక ఇతోధికమైనటువంటి ఈ కార్యాలన్నింటినీ ఆచరించి పరమాత్మ యొక్క దివ్య కృపకు అందరూ పాత్రుడు అవుతారని అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఈ రోజున ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల విశేష శుభ ఫలితాలు సొంతమవుతాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే కార్యక్రమాలన్నీ శుభావహంగా ముగుస్తాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ చతుర్థి అంటే చవితి, శనివారం, మృగశీర్ష నక్షత్రం. ఇక ఈనాటి విశేషం నిజకర్తరి ప్రవేశం, కృత్తిక కార్తె. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో బుధ, శుక్రులు, రవి,
మేషంలో ఇలా ఉంటే వృషభంలో గురువు, మిథునంలో చంద్రుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో కుజ, రాహువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాల్ని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఐకమత్యం తగ్గే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వీధి వ్యక్తులతో అనవసరమైనటువంటి వివాదాలు వచ్చేలా ఉన్నాయి కాబట్టి తక్కువగా మాట్లాడడం మంచిది. రుణం చేయవలసినటువంటి అవసరం రావచ్చు కాబట్టి రాకుండా ఉండేలా ప్రయత్నాన్ని చేసుకోవాలి. శుభకార్యాలు వాయిదా పడేటువంటి అవకాశం వస్తుంది కాబట్టి దానికి సిద్ధపడి ఉండాలి. వాగ్వివాదం ఏమాత్రం వచ్చినప్పటికీ కూడా మౌనంగా ఉండడం మంచిది తప్ప పెద్దది చేసుకుని న్యాయస్థానం దాకా వెళ్ళడం ఏమాత్రం మంచిది కానే కాదు. రావాల్సినటువంటి బాకీలు ఒకవేళ కొద్దిగా రాకపోయినప్పటికీ కూడా వాటి విషయంలో పెద్దగా పట్టించుకోవడం నేటికి మాత్రం మంచిది ఏమాత్రము కాదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తప్పనిసరిగా పాటించి తీరాలి. మేషరాశి వారికి శనివారం సందర్భంగా అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. వీరికి దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు నేటికి ఎరుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే కాలం అనుకూలంగా ఉంది. అనుకూలంగా ఉంది కదా అని శృతి మించి ఏ పని చేయడం సరికాదు. విద్యార్థులకి తీవ్ర శ్రమ మీద విజయం లభించే అవకాశం గోచరిస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వచ్చినప్పటికీ కూడా అది వారికి సంతృప్తికరంగా అనిపించకపోవచ్చు. వృత్తిలో మంచి నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి లాభం అంతంతగానే ఉంటుంది. వ్యావసాయికమైనటువంటి ఆదాయం పెద్దగా ఉండకపోవచ్చు, అయినా సంతృప్తికరంగానే ఉంటారు. వాణిజ్యానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా మెల్లగా పరిష్కరింపబడుతూ కనిపిస్తాయి. ఒక్కసారి సంపూర్ణ పరిష్కారం మాత్రం ఉండకపోవచ్చు. అధికారులకి ఉద్యోగులకి మధ్య చిన్న వాగ్వివాదాలు వచ్చినా సమస్యపోతాయి. వృషభ రాశి వారికి శనివారం సందర్భంగా అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహస్వామి. తూర్పు దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. వీరికి అనుకూలించే రంగు నేడు నలుపు. వీరి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దాంపత్య అవగాహన భార్యాభర్తల మధ్యలో మధ్యమంగా ఉంటుంది. సంతానానికి సంబంధించిన సూచన స్పష్టంగా గోచరిస్తోంది. రుణాన్ని చేయవలసిన అవసరం ఉన్నా చేయకుండా జాగ్రత్త పడగలుగుతారు. అధికారులకి ఉద్యోగులకి మధ్య తీవ్ర వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ రక్షణ కోసం ప్రయత్నించాలని అనుకుంటే మాత్రం మౌనంగా భరించక తప్పదు. దూర ప్రాంతానికి బదిలీ చేయాలనేటటువంటి పట్టుదలతో పైవారు ఉండే అవకాశం ఉంది. వాహనంలో ప్రయాణించేటటువంటి సందర్భంలో అన్ని విధాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇంటి నుండి బయటికి వెళ్ళేటటువంటి సందర్భంలో కూడా అన్నీ సరిగా తాళాలు వేసింది లేనిది జాగ్రత్తగా పరిశీలించుకుని చూడవలసినటువంటి రోజు. కోర్టు వ్యవహారాలు మాత్రం అనుకూలంగా ఉండకపోవచ్చు నేటికి మాత్రం. మిథున రాశి వారికి శనివారం సందర్భంగా అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. వీరికి ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. నేడు కలిసొచ్చే రంగు తెలుపు. నేటి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విజయం చాలా శ్రమ మీద లభిస్తుంది. ఇంటికి వచ్చేటటువంటి అతిథులు బంధువులు ఇంట్లో ఉండేటువంటి విషయాలను తెలుసుకోవాలని అత్యంత ఆసక్తిని కనబరుస్తారు. అనవసరమైన వివాదాలు ఏవైనా వస్తున్నాయని కానీ అనిపించినట్లయితే తటస్థంగా ఉండడం మంచిది తప్ప విషయాలను తెలియచేయడం ఉత్తమం కాదు. వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారు క్రమం తప్పకుండా ఔషధ సేవలు చేయడం తప్పనిసరి. భార్య ఆరోగ్యం కానీ తల్లి ఆరోగ్యం కానీ కొద్ది చికాకుని కలిగించవచ్చు. ప్రాణ ప్రమాదం ఏమాత్రం లేనే లేదు. ముఖ్యంగా ప్రయాణాన్ని చేసేటువంటి సందర్భంలో అన్ని ముఖ్యమైనటువంటి పత్రాలని చాలా జాగ్రత్తగా 1-2 మార్లు పరిశీలించుకోవడం అవసరం. ఇంతకుముందు ఏదైనా ఆస్తి కానీ కొని ఉన్నట్లయితే పత్రాలన్నీ సక్రమంగా ఉన్నది లేనిది
ఏవైనా మిగులు తగుళ్ళు ఉన్నట్లయితే వాటిని సరిచూసుకోవడం చాలా చాలా అవసరం. ఏవైనా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజు ఇది. కర్కాటక రాశి వారికి శనివారం సందర్భంగా అనుకూలించే దైవం దక్షిణామూర్తి. వీరికి ఉత్తర దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఆకుపచ్చని రంగు వీరికి నేడు కలిసి వస్తుంది. వీరి అదృష్ట సంఖ్య నేటికి 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గృహ నిర్మాణాన్ని చేపడతారు లేదా నిర్మింపబడ్డ గృహానికి మరమ్మతులు చేస్తూ కనిపిస్తారు. దాన ధర్మాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పుణ్యనది స్నానాలు చేయాలనేటటువంటి ఆలోచన కలుగుతుంది. తీర్థయాత్రలు చేయాలనేటువంటి దృష్టి మరింతగా పెరుగుతుంది. సంతానానికి సంతానం కలిగేటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందు ఎవరికైనా సంతాన ప్రయత్నం కానీ చేసినట్లయితే తప్పక సఫలమయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. శస్త్రచికిత్స ఏదైనా లోగడ జరిగి ఉంటే మాత్రం తప్పక వైద్య పరీక్షను చేయించుకోవడం అవసరం. తండ్రి ఆరోగ్యం లేదా తల్లి ఆరోగ్యం ఇద్దరిలో ఎవరో ఒకరి ఆరోగ్యం గురించి కొద్ది శ్రద్ధ పట్టి తీరాలి. సింహరాశి వారికి శనివారం సందర్భంగా అనుకూలించే దైవం గణపతి. పశ్చిమ దిక్ ప్రయాణం వీరికి అనుకూలం నేడు. పసుపచ్చని రంగు వీరికి కలిసి వస్తుంది నేటికి. వీరి అదృష్ట సంఖ్య నేటికి 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండవలసిన రోజుగా దీన్ని లెక్కించుకోవాలి. అధికారులతో వాగ్వివాదం వచ్చి తీరుతుంది. దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. వ్యాపారానికి సంబంధించినటువంటి అనుమతుల విషయంలో కొద్ది చికాకులు ఎదురు కావచ్చు. మానసికంగా అంత సుఖంగా ఉండేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. కుటుంబంలో మాట సభ్యుల మధ్య పెరిగే అవకాశం గోచరిస్తుంది. ఇంటికి వచ్చిన వారందరూ కూడా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకుని ఉచితమైన సలహాలను ఇస్తూ గోచరిస్తారు. వారిని వారించడం తప్పనిసరి. రుణాన్ని తీర్చేటటువంటి విషయంలో ప్రత్యేకమైన ప్రణాళికను వేసుకునే పక్షంలో ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. ఏమైనా అనుక్షణం జాగ్రత్తగా ఉండవలసిన రోజు ఇది కన్యారాశి వారికి. కన్యారాశి వారికి శనివారం సందర్భంగా అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. ఉత్తర దిక్ ప్రయాణం నేటి వీరికి బాగా అనుకూలం. నలుపు రంగు నేటికి కలిసి వస్తుంది. వీరి అదృష్ట సంఖ్య నేటికి 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పెట్టుబడిని ఎక్కడ పెట్టాలి అనే విషయంలో తర్జన భర్జనలు సాగుతాయి. కుటుంబంలో ఏకవాక్యత ఉండకపోవచ్చు. ఉద్యోగపు మార్పు కోసం కొత్తగా ప్రయత్నాన్ని సాగిస్తారు. కానీ ఇది వెంటనే ఫలించే అవకాశం తక్కువగా ఉండొచ్చు. విద్యార్థులకి విజయం లభిస్తుంది, కానీ చాలా దూర ప్రాంతంలో కళాశాలలో ప్రవేశం దొరకచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఉంది, కానీ ఆ ఉద్యోగ అవకాశం వీరికి నచ్చకపోవచ్చు. విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచన పూర్తిగా తొలగిపోతుంది. రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రము ఉండదు. మాట మాత్రం చాలా కఠినంగా మాట్లాడేటువంటి సందర్భంగా మిత్రులు శ్రేయోభిలాషుల్లో కొందరు దూరమయ్యే అవకాశం గోచరిస్తోంది. తులారాశి వారికి శనివారం సందర్భంగా అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈశాన్య దిక్ ప్రయాణం నేటికి వీరికి అనుకూలం. వీరికి కలిసి వచ్చే రంగు తెలుపు. నేటి అదృష్ట సంఖ్య వీరికి 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి ఆలోచనకు వస్తారు. దానికి సరిపోయినటువంటి దిశగా అడుగులు వేస్తారు. అనుభవజ్ఞులు వృద్ధులు అయినటువంటి వారితో సంప్రదింపులు చేస్తారు. ఎక్కువ ధనాన్ని ఈ ప్రారంభానికే ఖర్చు చేసేటువంటి అవకాశం గోచరిస్తుంది. రుణాన్ని చేయడానికి ఏమాత్రము భయపడనే పడరు. ఇంతకుముందు ఉన్నటువంటి వ్యవహారాలన్నింటినీ సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. తల్లి ఆరోగ్యం మాత్రం ఏమాత్రము బాగుండకపోవచ్చును. తగినటువంటి ఔషధ సేవని చేయిస్తూ ఉండడం ఉత్తమం. తల్లి కానీ విదేశాల్లో ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు పలకరిస్తూ ఉండడం కూడా చాలా అవసరం. ముఖ్యంగా మానసికమైనటువంటి చింత లేకుండా ఉన్నట్లయితే లౌకికమైనటువంటి పనులన్నింటినీ సక్రమంగా వీరు చేసుకోగలుగుతారు. పాత బకాయిల గురించినటువంటి ఆలోచనని పూర్తిగా మానుకోవడం మంచిది. సమయ వ్యర్థం తప్ప వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. వృశ్చిక రాశి వారికి శనివారం సందర్భంగా అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి.
దక్షిణ దిక్ ప్రయాణం నేడు వీరికి అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు ఎరుపు. నేటి వీరి అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కొత్తగా చేరినటువంటి ఉద్యోగం కూడా వారికి ఏమాత్రం సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. అది కేవలం వీరి భ్రమ తప్ప ఉద్యోగంలో ఏ విధమైనటువంటి తేడాను లేనేలేదు. ఏకీకృత భావం అస్సలు ఉండే అవకాశమే గోచరించడం లేదు. మాట చాలా కటువుగా ఉంటుంది. ఉన్నట్లుగా మాట్లాడుతున్నటువంటి భావనతో మాట్లాడుతున్న కారణంగా ఎవరికీ ఆ మాట తీరు నచ్చకపోవచ్చు. ప్రతి పనిని తొందరపాటుతో చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన చాలా తక్కువగా ఉండొచ్చు. దూరభార ప్రయాణాలు చేయాలి అని అభిలషిస్తారు. తీర్థయాత్రలకు వెళ్ళాలని, దాన ధర్మాలు చేయాలని చక్కనైనటువంటి ప్రణాళిక వేసుకుంటారు. కానీ అది ఏమాత్రమూ ఈ రోజుకి అమలు కాకపోవచ్చు. ఏదో పెద్దదైనటువంటి స్థలాన్నో, గృహాన్నో, ఇంకా దేన్నో కొనుక్కోవాలనేటువంటి అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తారు. ధనం ఏమాత్రం ఉండదు. ప్రవర్తన మాత్రం కుటుంబ సభ్యులు ఎవరికీ నచ్చనటువంటి స్థాయిలో వీరుంటారు ఈ రోజుకి. ధనురాశి వారికి శనివారం సందర్భంగా అనుకూలించే దైవం శ్రీరామచంద్రమూర్తి. ఉత్తర దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. తెలుపు రంగు నేడు వీరికి కలిసి వస్తుంది. వీరి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ మాట మాత్రమే నెగ్గాలి అనేటువంటి గట్టి పట్టుదలతో ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఏకభావం ఉండే అవకాశం తక్కువ. విద్యార్థులు తప్పక పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అయితే ఆ సాధింపబడ్డ విజయం తాము అనుకున్నటువంటి కళాశాల ప్రవేశానికి సరిపోయేదిగా ఉండకపోవచ్చు. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు దాదాపుగా ఫలించినట్టుగా అనిపిస్తాయి, కానీ ఏమాత్రమూ ప్రయోజనవంతంగా ఉండకపోవచ్చు. మాట్లాడేటువంటి మాటలో అధికారం కనిపించేటటువంటి కారణంగా క్రింద ఉన్నటువంటి ఉద్యోగులతో వ్యతిరేక భావం తప్పనిసరిగా ఏర్పడుతుంది. అధికారులు వీరి విషయంలో వ్యతిరేక భావంతోనే ఉండి తీరుతారు. దూర ప్రయాణం లేదా దూరానికి బదిలీ చేయడం వంటి ఏదైనా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆచి తూచి మాట్లాడడం అవసరం. మకర రాశి వారికి శనివారం సందర్భంగా అనుకూలించే దైవం షిరిడి సాయి. వీరికి దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. నీలం రంగు వీరికి నేడు కలిసి వచ్చేటటువంటిది. వీరి అదృష్ట సంఖ్య నేటికి 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే మానసికంగా చింతతో ఉంటారు. శారీరకమైనటువంటి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, అలాగే మెడకు సంబంధించిన నొప్పులు బాగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి వ్యతిరేక దిశగా ఉండే తీరుగా ఆలోచించుకోవడం ఉత్తమం ఔషధ సేవ కంటే. అధికారులతో ఏ విధమైనటువంటి వాగ్వివాదాలు ఉండవు, కానీ అధికారుల పట్ల వ్యతిరేక దృష్టి వీరికి ఏర్పడడం దురదృష్టకరం. భార్యాభర్తల మధ్య సయోధ్య చక్కగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కూడా అనుకూలిస్తారు. అయితే ఏకపక్ష నిర్ణయాన్ని చేయడం మాత్రం ఉచితం కానే కాదు. రుణాలని తీసుకునేటటువంటి ఆలోచన ఉండదు. అయితే తీసుకున్న రుణాన్ని తీర్చేటటువంటి ఊహ ఏమాత్రం లేకపోవడం కారణంగా ఆ రుణదాతలైనటువంటి వారి నుండి ఒత్తిడి బాగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. కుంభరాశి వారికి శనివారం సందర్భంగా అనుకూలించే దైవం ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు. ఈశాన్య దిక్ ప్రయాణం వీరికి అనుకూలం నేడు. వీరికి కలిసొచ్చే రంగు నేడు నలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలన చూస్తే క్షణానికో నిర్ణయాన్ని చేస్తూ కనిపిస్తారు. నిశ్చయభావం అలాగే అచంచల భావం ఏమాత్రం ఉండకపోవచ్చు. అధికారుల మధ్య సమన్వయ భావం బాగా ఏర్పడుతుంది. క్రింది తోటి ఉద్యోగులతో కూడా చక్కగానే ఉంటారు. అయితే ప్రయోజనం ఏమాత్రం సిద్ధించకుండా ఉండే తీరు గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి లాభం అంతంత మాత్రంగా ఉంటుంది. ఆదాయం కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో ఖర్చులు పెరిగే అవకాశం మరింతగా గోచరిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించినటువంటి కారణంగా వైద్యానికి సంబంధించిన ఖర్చులు పెరిగే అవకాశం గోచరిస్తుంది. సంతానం తల్లిదండ్రులను వ్యతిరేకించే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించుకుని మాత్రమే మాట్లాడాలి. ఆలోచించుకుని మాత్రమే వాళ్ళు మాట్లాడిన మాటల్ని అర్థం చేసుకోగలగాలి.
మీనరాశి వారికి శనివారం సందర్భంగా అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. తూర్పు దిక్కు ప్రయాణం నేడు అనుకూలం. వీరికి నేడు కలిసి వచ్చే రంగు తెలుపు. నేటి అదృష్ట సంఖ్య వీరికి 7. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు. శనివారం సందర్భంగా మేషాది సర్వరాశుల వారికి ఆ శ్రీ వెంకటేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం లభించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి, ధనపరంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి శనివారం సందర్భంగా రావి చెట్టు ఆకులకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. శనివారం సందర్భంగా వృధా ఖర్చులు పూర్తిగా తగ్గింపజేసుకోవటానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. ఆ రావి చెట్టు దగ్గర రాలిపడి ఉన్నటువంటి ఒక రావి చెట్టు ఆకును తెచ్చుకోవాలి. ఆ ఆకును శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు తీసుకొని ఆ పసుపులో గంగా జలం కానీ రోజు వాటర్ కానీ కొద్దిగా కలపాలి. అప్పుడు ఆ పసుపు తడి పసుపు అవుతుంది. ఆ తడి పసుపులో మీ ఉంగరం వేలు ఉంచి ఉంగరం వేలుతో ఆ రావి చెట్టు ఆకు మీద సవ్యస్వస్తిక్ గుర్తు వేయాలి. అలా సవ్యస్వస్తిక్ గుర్తుని రావి చెట్టు ఆకు మీద వేసిన తర్వాత ఆ రావి ఆకుని మీ పూజా మందిరంలో ఉంచి దానికి ధూపం చూపించి అగరబత్తులు వెలిగించి అగరబత్తులు చూపించాలి. మళ్ళీ వచ్చే శనివారం వరకు ఆ రావి చెట్టు ఆకు పూజా మందిరంలో అలానే ఉండాలి. తర్వాత వచ్చే శనివారం రోజు ఈ రావి చెట్టు ఆకుని ఎక్కడైనా పారే నీళ్లల్లో విడిచిపెట్టాలి, లేదా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. మళ్ళీ రావి చెట్టు దగ్గరకు వెళ్ళి కొత్తగా ఒక రావి చెట్టు ఆకు రాలిపడింది మళ్ళీ తెచ్చుకొని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టి దాని మీద తడి పసుపుతో మళ్ళీ ఉంగరం వేలుతో సవ్యస్వర్తిక్ గుర్తు వేయాలి. ఆ రావి ఆకుని మళ్ళీ పూజా మందిరంలో ఉంచి ధూపం వేసి అగరబత్తులు చూపించాలి. ఇలా ప్రతి శనివారం పాత రావి చెట్టు ఆకుని ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయటం లేదా పారే నీళ్లలో విడిచిపెట్టడం చేసి మళ్ళీ కొత్తగా రాలిపడినటువంటి రావి చెట్టు ఆకును తెచ్చి సవ్యస్వస్తిక్ గుర్తు వేసి పూజా మందిరంలో ఉంచాలి. ఇలా 8 శనివారాలు చేయాలి. 8వ శనివారం పాత రావి చెట్టు ఆకుని పారే నీళ్లలో విడిచిపెట్టాక లేదా ఎక్కడైనా చెట్టు మొదట్లో వేశాక 9వ శనివారం 9 రావి చెట్టు ఆకులు తెచ్చుకోవాలి. ఎక్కడైనా రావి చెట్టు దగ్గర రాలిపడి ఉన్నటువంటి 9 రావి చెట్టు ఆకులు తెచ్చుకోవాలి. ఆ 9 రావి చెట్టు ఆకులు కూడా శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టాలి. ఆ తర్వాత పసుపులో గంగాజలము లేదా రోజు వాటర్ కలిపి ఆ తడి పసుపు ఉంగరపు వేలు ఉపయోగించి ఈ 9 రావి చెట్టు ఆకుల మీద సవ్యస్వస్తిక్ గుర్తు వేసి ఆ 9 రావి ఆకులు కూడా మీ పూజా మందిరంలో ఉంచి వాటికి ధూపం చూపించి అగరబత్తులు చూపించి ఆ తర్వాత 9 రావి ఆకులు ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి పూజా మందిరంలో ఉంచాలి, లేదా ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టాలి. ఇలా చేసిన 3 నెలల తర్వాత మీకు క్రమక్రమంగా వృధా ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడిన తర్వాత వృధా ఖర్చులన్నీ తగ్గిపోయిన తర్వాత ఆ మూటను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పారే నీళ్ళల్లో విడిచిపెట్టడం లేదా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయటం చేయాలి. ఇలా శనివారం సందర్భంగా రావి చెట్టు ఆకులకు సంబంధించిన పరిహారం పాటిస్తే వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దీనితో పాటుగా మీకు వీలైతే రావి చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడు ఇంకొక రావి చెట్టు ఆకును కూడా తీసుకొని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టి ఆ రావి చెట్టు ఆకు మీద తడి సింధూరంతో హ్రీం అనే అక్షరం రాయండి. సింధూరంలో కొద్దిగా గంగాజలం కలిపి లేదా రోజు వాటర్ కలిపి లేదా నువ్వుల నూనె కలిపి ఆ తడి సింధూరంతో హ్రీం అనే అక్షరాన్ని రావి చెట్టు ఆకు మీద రాసి ఆ రావి ఆకును మీ పర్సులో ఉంచుకోండి. మళ్ళీ వచ్చే శనివారం ఈ రావి చెట్టు ఆకు చెట్టు మొదట్లో వేసి కొత్తగా రావి చెట్టు ఆకు తెచ్చుకొని అలానే హ్రీం అని రాసి మీ పర్సులో ఉంచుకోండి. ఇలా రావి చెట్టు ఆకు పరిహారం పాటించడం ద్వారా వృధా ఖర్చులు తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆదివారం పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారో, వాళ్ళకి అదృష్టం కలిసి రావాలంటే
పాటించాల్సిన పరిహారాలేంటో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.